వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ నిర్వహించారు. పాఠశాల మైదానంలో వాకింగ్ ట్రాక్, సైడ్ డ్రైన్ నిర్మాణం కావాలని ఎమ్మెల్యేను వాకర్ సభ్యులు కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి త్వరలోనే వాకింగ్ ట్రాక్, సైడ్ డ్రైన్ నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చెన్నూరు పట్టణంలోని జ్యోతిబాపులే పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో కనిపిస్తున్న వసతులను ఎమ్మెల్యే వివేక్ విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో శానిటేషన్ సరిగ్గా లేదని, వెంటనే శానిటేషన్ చేయించాలని ఎమ్మెల్యే సిబ్బందికి సూచించారు. పాఠశాలలో నీటి వసతి, ఫ్యాన్స్ రావడం లేదని విద్యార్థులు తెలిపారు. వెంటనే అన్ని వసతులు కల్పించేలా అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఆడుకునే ఏమైనా ఇబ్బంది లేదు సార్, పిల్లల కొరకే సార్. వాకింగ్ ట్రాక్ కావాలంటే గ్రౌండ్కి, క్రికెట్కి, ఫుట్బాల్కి వాళ్ళకి వర్షాకాలం ఇక్కడ ఏమవుతుందంటే డ్రైనేజ్ లేక పోలీస్ స్టేషన్, మున్సిపల్ ఆఫీసు, ఎమ్మెల్యే కాలనీ ఇవన్నీ వాటర్ మా గ్రౌండ్లోకి వచ్చి ఇదంతా కొట్టుకోబోతుంది. మా అందరి తరఫున చెన్నూరు పిల్లలందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. వాటర్ ట్యాంక్ మాకు మొత్తం ఇటు నుంచి వస్తున్నాయి సార్, బ్యాక్ సైడ్ నుంచి మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది కదా సార్, ఆ క్లబ్, పోలీస్ స్టేషన్, చిన్న మున్సిపల్ ఆఫీస్ మొత్తం వాటర్ ఇట్లా వస్తుంది సార్. ఒక చిన్న కెనాల్ ₹125 కోట్ల నుంచి సోమన్పల్లిలో వస్తుంది. అప్పుడు మీకు ఇవన్నీ ఇబ్బందులు ఉండవు. టైం అయితే సరేనా? వాటర్ ఎక్కడ వస్తలేదు అంటారు, స్నానంగా వస్తుంది. ఇక్కడ ఎక్కడ చేస్తారు స్నానం? పట్టణంలోని CISF బ్యారెక్స్ లో తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు శనివారం రోజు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పోటీలకి దారా రవిసాగర్, రజని దంపతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అసోసియేషన్ కోశాధికారి కనపర్తి రమేష్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మొదటి రోజు పోటీలకి వివిధ జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను ఉద్దేశిస్తూ రవిసాగర్ మాట్లాడుతూ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఎదుగుదలకి క్రీడలు ముఖ్యమని, ప్రతి ఒక్క తల్లిదండ్రులు క్రీడల్ని ప్రోత్సహించాలని కోరారు. క్రీడాకారులకి శారీరకంగా, మానసికంగా దృఢత్వాన్ని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు రంగు శ్రీనివాస్, భారతీయ మజూరు సంఘం ఏరియా ఉపాధ్యక్షులు దొనికిన రమేష్ గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి, ఇతర మాస్టర్లు హరికృష్ణ, కాట్రేవుల శ్రీనివాస్, భూమయ్య, జితేందర్, కొండల సదానందం, కర్ర వెంకటేష్, జితేందర్, ప్రకాష్, శేఖర్, రాకేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
మా మిత్రుడు, మాకు ఇష్టమైన వ్యక్తి రంగు శ్రీనివాస్ గారికి, అదే ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఏ సేవ కార్యక్రమమైనా చేయడానికి ముందుకు రావడానికి ముఖ్య రీజన్ ఏంటంటే పిల్లల్లో కానీ స్టూడెంట్స్లో కానీ ఎవరిలో కానీ వాళ్ళ ప్రతిభను బయటకు తీసుకురావాలనే ఒక దృక్పథం ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు మేము కూడా ఇవన్నీ చేస్తే అక్కడున్న రాజేష్ కన్నలవస్తి అతను కూడా మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తే, చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో పిల్లలు మీరు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం చాలా మంచిది. బట్ ఒక విషయం ఏంటంటే మిమ్మల్ని కోఆపరేట్ చేస్తున్న మీ తల్లిదండ్రులకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి ఫ్యూచర్లో. మెయిన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నేను ముందుకు తీసుకెళ్ళడానికి నాకు కృషి చేస్తున్నటువంటి మా మామ అయినటువంటి అందుకుల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నా వెనుకుండే నడిపించేది ఆయనే. ఆయన ప్రోత్సాహ బలంతోనే ఈరోజు ఎక్కడ ఏ సేవా కార్యక్రమాలైనా అదేవిధంగా ఎటువంటి స్పాన్సర్స్కైనా ముందుండి నడవగలుగుతున్నా. దానికి కారణం మా మామ అయినటువంటి అందుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా నా వెనుకండి నన్ను నడిపిస్తున్న మా మిసెస్ రజని గారు, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో రఘునాథ్ వీరవెల్లి అంటే ఎవరైనా తెలియని వ్యక్తులు లేరు. ఆయన కూడా నాకు ఇంప్రెషన్గా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో కూడా నడుస్తున్నాను. ఎటువంటి కార్యక్రమం అయినా ఆలోచించకుండా ఇది మీకు యూజ్ అవుతుంది అంటే దాంట్లో 100% నా వంతు కృషిగా ముందుకు వస్తా. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్ని అయినా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఒక విషయం చెప్పడం ఏంటంటే అబ్దుల్ కలాం గారు చెప్పాడు, సార్ మీరు ఏమవుతారు అని ఒక పిల్లవాడు క్వశ్చన్ అయితే మీరు ఎలా పైకి వచ్చిళ్ళు. నాలో నాకున్న కాన్ఫిడెన్స్, నన్ను నేను గుర్తించుకోవడానికి నాకు ఎవరు వెనుక ప్రోత్సాహ బలం చేయకుండా నా సొంతగా నేను నేర్చుకొని ఎవరి సహాయ సహకారం లేకున్నా నేను నా ఓన్గా కష్టపడి ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన. కానీ అతను ఒంటరిగా ఎదిగిన వ్యక్తి. మీ అందరికీ మీ పేరెంట్స్ సపోర్ట్ ఉన్నది కాబట్టి ఇవాళ మీరు ఇక్కడ ఉన్నారు. సో మీరు కూడా అప్పుడు అతనికి అంత పెద్ద వ్యక్తికి సపోర్ట్ లేదు, అయినా కూడా అంత స్థాయిలో ఎదిగాడు. ఈరోజు మీకు మీ పేరెంట్స్ సపోర్ట్ ఉన్నది కాబట్టి, మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మీ పేరెంట్స్ ఆశయాలను నిలబెట్టాలి. మీరు కూడా ఫ్యూచర్లో చాలా ఎత్తుకెదిగి ఇలాంటి ప్రైజులు చాలా తీసుకొని స్టేట్ లెవెల్లో కాదు నేషనల్ లెవెల్లో మీరు ఫైట్ చేసి మన తెలంగాణ బిడ్డలను మీరు నిరూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్నరకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ హామీలు నెలలు గడుస్తున్నా ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో రైతులు శనివారం దండేపల్లి మండలం కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ రైతులకి బోనస్ కింద ఇంకా 98% చెల్లించాలన్నారు. గ్రామానికి ఒక్క రైతుకు కూడా బోనస్ చెల్లించలేదన్నారు. బోనస్ పేరిట బోగస్ మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మోసకారి కాంగ్రెస్ ని తరిమి కొట్టాలన్నారు. లక్షెట్టిపేట దండేపల్లి ఎస్ఐలు సతీష్ తహసీనుద్దీన్ అక్కడికి చేరుకొని ఆందోళన విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ యువ నాయకులు నడిపెల్లి విజిత్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ కాసనగొట్టు లింకన్న, అక్కల రవి, మాజీ వైస్ ఎంపీపీ పసర్తి అనిల్, బీఆర్ఎస్ నాయకులు పోడెట్టి శ్రీనివాస్ గౌడ్, ఆదం శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు. బోనస్ మూడో తారీఖు కాంగ్రెస్ వాళ్ళు ఐపీలో ధర్నా చేసిండు. అప్పుడు చర్య తీసుకుంటూ మా మీద గారి చర్య తీసుకోండి. 3వ తారీఖు ఎలక్షన్ కూడా వచ్చింది. 3వ తారీఖు కాంగ్రెస్ వాళ్ళు ఇదే మీ రాజ్యం, 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 ఇదే మీ రాజ్యం.
ఇదే మీ రాజ్యం, 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 పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం, రైతులకు వెంటనే, రైతులకు బోనస్ 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 వెంటనే, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ఎస్ఐ గారు 3వ తారీఖు నాడు కోడు 5లో చేశారు, 5లో చేశారు, మంచిర్యాలలో చేశారు. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు వినండి. 3వ తారీఖు ఇదే నెల కాంగ్రెస్ వాళ్ళు ఐపీలో అరగంట చేసిండ్రు, అప్పుడే చర్య లేదు, అప్పుడే పోలీసులు రాలేదు, అప్పుడే ఎలక్షన్ కోడ్ ఉంది. 29వ తారీఖు ఎలక్షన్ కోడ్ వచ్చింది, 3వ తారీఖు చేసిండ్రు. పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. కూర్చోండి, కూర్చో, 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 రైతులకు బోనస్ వెంటనే, 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 రైతులకు బోనస్ వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రైతులకు బోనస్ వెంటనే చెల్లించాలి, రైతులకు బోనస్ వెంటనే చెల్లించాలి, రైతులకు బోనస్ వెంటనే చెల్లించాలి. కూర్చో, కూర్చో, నశించాలి, పోలీస్ దౌర్జన్యం నశించాలి. చెల్లించాలి, చెల్లించాలి, రైతులకు బోనస్ వెంటనే, చెల్లించాలి, రైతులకు బోనస్ వెంటనే, చెల్లించాలి, రైతులకు బోనస్ వెంటనే, చెల్లించాలి. జై తెలంగాణ. పోలీస్ జులుం, నశించాలి, 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 పోలీస్ జులుం, నశించాలి. పోలీస్ జులుం,
ఎస్ఐ గారు ఆయన పెద్ద మనిషి కొంచెం ఆగండి 5 నిమిషాలు. ఏం సార్ అది అక్కడే ఆగండి 5 నిమిషాలు ఆగండి. మంచిర్యాల జిల్లా చెన్నూరు శివారులోని సర్వే నెంబర్ 863లో స్థానిక పాత్రికేయుల ఇళ్ల స్థలాలకు ప్రతిపాదించిన స్థలం కబ్జాకు గురి కాకుండా మండల తహసీల్దార్ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ విషయమై పాత్రికేయులు సంబంధిత అధికారులపై ఒత్తిడి చేయగా ఆక్రమణల వెనుక ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదని మండల తహసీల్దార్ మల్లికార్జున్ స్థానిక పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చెన్నూరు గ్రామం చెన్నూరు మండలం శివార్లో సర్వే నంబర్ 863లో సుమారుగా 2 ఎకరాల ప్రభుత్వ వ్యవసాయ భూమి వేకెంట్గా ఉన్నది. సో రెవెన్యూ రికార్డుల ప్రకారము ఇటు భూమి ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్నందున రికార్డ్స్ అని వెరిఫై చేసేసి ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకొని 20వ తారీఖు రోజున అట్టి ప్రభుత్వ భూమిలో సర్వే నంబర్ 863లో ప్రభుత్వ భూమిగా బోర్డు అనేది పెట్టడం జరిగింది. గిరిదావారు పంచాంగ కండక్ట్ చేసి గిరిదావారు నేను వెళ్ళి పర్సనల్గా బోర్డు కూడా ఎరెక్ట్ చేయడం జరిగింది ప్రభుత్వ భూమిని కాపాడనే ఉద్దేశంతో. నిన్న రాత్రి సుమారుగా టైము అర్ధరాత్రి ప్రాంతంలో సర్వే నంబర్ 863లో పెట్టిన బోర్డుని కూడా ఎవరో తొలగించారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించి గిరిదావారు కూడా వెళ్ళి మోకా మీద చూస్తే బోర్డు అనేది తొలగించడం జరిగింది. కాబట్టి ఇట్టి విషయం మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి సిఐ చెన్నూరు గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ భూమిలో ఆక్రమణ అనేది చట్టరీత నేరం కాబట్టి బోర్డు తొలగించడం కూడా కాగ్నిజబుల్ అఫెన్స్ కింద వస్తుంది. కాబట్టి సిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే విచారణ చేసి ఎవరైనా విచారణ చేసిన తర్వాత వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా సిఐ చెన్నూరు గారికి కూడా ఈ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దీని గురించి పోలీసు వాళ్ళు విచారణ చేస్తారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామంలో అకస్మాత్తుగా నిప్పంటుకొని ప్రమాదవశాత్తు గడ్డివాము శనివారం దగ్ధమైంది. కుందారం గ్రామానికి చెందిన పాడి రైతు భోజనపు రమేష్ వేసవి కాలంలో పశువుల మేత కొరకు నిల్వ చేసిన సుమారు 40,000 రూపాయల విలువ గల వరిగడ్డి పూర్తిగా కాలిపోయింది. రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి వివాహ వేడుకల్లో పాల్గొనడానికి వేరే గ్రామానికి బయలుదేరగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే తిరిగి వచ్చిన రమేష్ కాలిన గడ్డిని చూసి కన్నీరు మున్నీరై విలపించాడు. స్థానిక ప్రజలు అగ్నిమాపక దళంతో పాటు పోలీసు వారికి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమాచారం అందించారు. సమీపంలోని బోరు సహాయంతో మంటలు చెలరేగకుండా కొంతమేర మంటలు ఆర్పడానికి స్థానిక గ్రామస్తులు ప్రయత్నించారు. ఈలోపు ఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటల్ని పూర్తిగా ఆర్పివేశారు.
బాధితుడు రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసు వారు విచారణ చేపట్టి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. బీసీలపై మాలా సంఘం నాయకులు నర్సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని బీసీ సంఘం నాయకులు సకినాల శంకర్ హెచ్చరించారు. శనివారం మందమరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా లేరు, కులగణన జరగదు అంటూ బీసీలపై చేసిన వ్యాఖ్యల్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని మాల సంఘం నాయకులు ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా 10 మంది కూడా లేని మాల సంఘం నాయకుడిగా చెల్లెలామణి అవుతున్న నర్సింగ్ నువ్వు నీ పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే తగిన శిక్ష తప్పదని పేర్కొన్నారు. బీసీలపై చేసిన వ్యాకరణ పట్ల నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలని బీసీలందరినీ వేడుకోవాలని ఆయన సూచించారు. లేకపోతే బీసీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత వారం పైడిమల్ల నర్సింగ్ అనే వ్యక్తి బీసీ సంఘంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మా జాతీయ అధ్యక్షుడు జార్జ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, బీసీల ఐక్యత లేదని నువ్వు పిచ్చివాడు వాయిను. అసలు బీసీల ఐక్యతతోటే ఇప్పటి వరకు కులగడ సాధించినాం. ఈరోజు వరకు కులగడ ఒక కొలికి వచ్చింది. మన స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కలిపి కులగణ చేయాలని ఈ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నువ్వు అనుచిత వ్యాఖ్య చేస్తున్నావంటే నీకు ఎంత నువ్వు కాంగ్రెస్లో పార్టీ ఉన్నావా లేకపోతే వేరే పార్టీలో ఉన్నావా? కాంగ్రెస్ పార్టీలో ఉండి కులగణ జరుగుతాడు నువ్వు వాట్సాప్లో నీకు కోడే కూస్తుంది. రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించి కులగణ చేద్దామని చెప్పిండు, బీసీలకు రాలేదని చెప్పిండు. 54 ఉపకులాలు ఉన్న మా సంఘం ఏకదాటిగా లేకపోతే 10 మంది కూడా లేని మీ మాల సంఘం ఎక్కడ ఏకదాటిగా ఉంటుంది? ఇప్పటికైనా నీకు చెప్పేది ఒకటే, మొన్న చేసిన వ్యాఖ్యలు బేషరతుగా వెనక్కి తీసుకోవాలి, లేదంటే రాబోయే పరిణామాలలో తీవ్రమైన పరిణామాలకు నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీనికి అర్జెంటుగా నువ్వు రేపు ప్రెస్ మీట్ పెడతావా లేకపోతే ఇంకేమైనా పెడతావా? నువ్వు చేసిన వ్యాఖ్యలకు ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ సంఘం నాయకుడు బీసీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ముందుగా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే బీసీలు 56% ఉన్నటువంటి బీసీలు, ఉత్పత్తి కులాలైనటువంటి బీసీలు, 56 కులాలుగా ఉన్నటువంటి 59 కులాలు ఉన్నటువంటి బీసీలు ఈరోజు ఉత్పత్తిలో పూర్తి భాగస్వామ్యంగా ఉండి ఉత్పత్తి చేస్తున్నటువంటి కులాలను సంవత్సరాలుగా ఏళ్ళగా అన్ని చేస్తున్నటువంటి వీళ్ళను ఒక కులము వాళ్ళు ఇలా అనడం ఏమాత్రము సరి అయింది కాదు. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు కలిసే ఈరోజు రాజ్యాధికారి, బహుజనులు రాజ్యాధికారం కావాలని కొట్లాడుతున్న దాంట్లో మెజారిటీగా బీసీలం ఉన్నాం. మీరు మెజారిటీ బీసీలు ఉన్నాం కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా బీసీ సంఘాలను పిలిచి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. లేకపోతే రాజ్యాధికారం రావాలి అంటే ఒక్క ఎస్సీ వాళ్ళతోనే రాజ్యాధికారం వస్తుందా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిసి ఉంటేనే మనం అనుకున్న రాజ్యాధికారం వస్తుంది, మనకు మన హక్కులు సాధించబడతాయి. కానీ నేరోగా ఆలోచించి ఏ ఒక్క కులం పట్ల ఆలోచించినట్టయితే మనం మీరు అన్నట్టుగా మీరు రాజ్యాధికారానికి తెచ్చుకోవడం అనేది జరగదు. కానీ బీసీల మాత్రం ఖచ్చితంగా రాజ్యాధికారం వైపుకు మేము అడుగులేస్తున్నాము. అది రానున్న కాలంలో, నెక్స్ట్ వచ్చేటువంటి కాలంలో బీసీలే రాజ్యాధికారం ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు మాతో కలవకపోతే మీరు ఎన్నడూ కూడా రాజ్యాధికారాన్ని సాధించలేరు. కావున ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీసీలు అందరూ కూడా న్యాయమైనటువంటి ఎస్సీ, ఎస్టీ కోరికలకు అందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈరోజు రోడ్లలో మీ అందరి పట్ల మేము సంపూర్ణ మద్దతు ప్రకటించి మీతో మేము భాగస్వామ్యం పంచుకున్నాము. అట్లాంటి
బీసీ కులాలను మీరు రాజ్యాధికారం ఈరోజు బీసీ కులాలు లేకపోతే రాజ్యాధికారం ఇప్పుడున్నటువంటి సంఘాలను నడిపిస్తున్నంత కూడా బీసీ కులాల వాళ్ళన్న విషయం కూడా మర్చిపోవద్దు. మీరు మీ హక్కులు సాధించుకోవాలన్నా మా హక్కులు సాధించుకోవాలన్నా తప్పకుండా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కలిస్తేనే రాజ్యాధికారం అయిపోతుంది. ఇప్పటికైనా ఇట్లాంటి అనుచిత వాక్యాలు మానుకొని మనము రాజ్యాధికారం ఎలా సంపాదించుకోవాలనే దాని మీద చేస్తే సరి అయినది అది. అంతేకాని ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటూ పోతే ఇప్పుడు కాదు, మేము ఎలాగో రాజ్యాధికారం దగ్గరలో ఉన్నాము, మీరు రాజ్యాధికారం సంపాదించుకోవడంలో లేకపోతే కలిసి మీ హక్కులు సాధించుకోవడంలో మీరే వెనుకబడతారన్న విషయాన్ని కూడా మీరు గుర్తించాలి. ఈరోజు ఎంఆర్పిఎస్ అయితేనేమి ఎస్టీ వాళ్ళది ఏదైతేనేమి అన్నిట్లలో ఎస్సీ సంఘాలలో మా భాగస్వామ్యం కూడా మీరు అడిగిన తడవగానే మేము వచ్చి మా నాయకులు వచ్చి మీతో కలిసి అన్నీ చేస్తున్నారు. అదొక్కటి మీరు ఆలోచించుకోవాలి. ఇలాంటి విభజించేటువంటి కులాలను, నిమ్న కులాలను, తర్వాత వెనుకబడిన కులాలను విభజించి మాట్లాడడము రాజకీయ మీకేమైనా లబ్ధి చేకూరుతుందో కావచ్చు, కానీ అది జాతికి మన వెనుకబడిన బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రం ఏమాత్రం సరైనది కాదనేది మరొక్కసారి ఆలోచిస్తే బేషరతుగా మీరు ఈ పదాలను మీరు ఉపయోగించినటువంటి ఈ భాషను మార్చుకోవాల్సిందిగా దీన్ని మేము ఖండిస్తూ మరొకసారి మీ అందరినీ కూడా చెప్తున్నాం. మీరు దీనిపైన ఆలోచించాలని కూడా మేము సమీనంగా మనవి చేస్తున్నాం. బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయంలో బీజేపీ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముల్క కొమరయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై బీజేపీ నిరంతర పోరాటం చేస్తుందని, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సహకారంతో ఉపాధ్యాయుల యొక్క హక్కుల కోసం బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. గతంలో 317 జీవో విషయంలో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దీక్షలు చేసి జైలు పాలయ్యారని అన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నాయకులు కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేయకుండా ఉపాధ్యాయుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. కాబట్టి ఉపాధ్యాయుల పక్షాన ఉంటున్న బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ సమస్యలు మండలిలో గలం వినిపించడానికి ఒక్క అవకాశం ఇచ్చి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగ్నూరి వెంకటేశ్వర్ గౌడ్, బీజేపీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు వెరపల్లి రఘునాథరావు, నాయకులు పట్టి వెంకటకృష్ణ, దుర్గం అశోక్, ఆకుల అశోక్ వర్ధన్, తుల ఆంజనేయులు, అమిరిశెట్టి రాజ్ కుమార్, రాచర్ల సంతోష్, అక్కల రమేష్, పల్లి రాకేష్, బుద్దారపు రాజమౌళి, దీక్షితులు, రాజబాబు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు మేధావులు వాళ్ళు చట్టాలు చెప్పడంతోనే మనందరం సొసైటీలో మనంతా కూడా ఒక్కొక్కరు ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ స్టేజ్కి వచ్చాము. కానీ ఈరోజు పరిస్థితి టీచర్లది చాలా అధ్వానంగా ఉంది. అంటే నా లైఫ్లో కూడా ఒక 2-3 టీచర్స్ నాకు డిఫరెంట్ స్టేజెస్లో చాలా ఉపయోగంగా నా లైఫ్ను సరిదిద్దారు. నేను పన్నంపల్లి అనే గ్రామం పెద్దపల్లి పక్కకు ఉంటుంది. అక్కడ 3rd క్లాస్ వరకు ఒక సింగిల్ టీచర్ ఉంటుండే. ఆయన వారానికి 1-2 రోజులు ఇచ్చేది ఆ రోజుల్లో. అంటే క్లాస్ 3 వరకు కూడా ఒకటే టీచరు, వారానికి 1-2 రోజులు పెద్దపల్లికి వెళ్ళి వచ్చేవాడు. అక్కడ చదువుకున్నాం. అక్కడ పక్కకు అప్పన్నపేట అనే విలేజ్, పెద్ద విలేజ్, జడ్పీ స్కూల్ అది. అప్ టు 10th వరకు ఉండే. 10th వరకు అక్కడ చదువుకున్నాము. అక్కడ నేను 7th క్లాస్లో స్కూల్ ఎడ్యుకేషన్ మానేశాను. అంటే ఏదో సమ్ అడ్వైజ్ వల్ల. అప్పుడు సూర్యరావు అని ఒక మా హెచ్ఎం ఉండే. అతను మా ఇంటికి వచ్చి మా బ్రదర్ను బాగా కన్విన్స్ చేసి, మరి నువ్వు నీ తమ్ముడిని ఎందుకు పని చేసావు స్కూల్కు, నువ్వు చదువుకుంటే బాగుంటాడు, బాగా చదువుతాడు, మంచివాడు. అయితే అప్పటికి నేను అగ్రికల్చర్ సీజన్ వచ్చిందంటే ఒక 2 months, సమ్మర్లో అయితే 2 months, ఎవ్రీ సీజన్కు 2 months నేను అగ్రికల్చర్ చేసేవాడిని. చేస్తూ చదువుకున్నాను. తర్వాత డే టు డే స్కూల్ ఉన్నప్పుడు కూడా పొద్దున 5 o'clock అగ్రికల్చర్ వరకు పోయి మళ్ళీ వచ్చి స్కూల్కి వెళ్ళి మళ్ళీ 4 గంటల నుంచి 9 వరకు నైట్ అగ్రికల్చర్ వరకు పోయేవారు. అట్లా కష్టపడి చదువుకొని వచ్చాము. తర్వాత కరీంనగర్లో సైన్స్ కాలేజీలో ఇంటర్మీడియట్, అది కూడా గవర్నమెంట్ కాలేజ్ చదువుకొని తర్వాత ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో ఎంసెట్ ప్రో ఎగ్జామ్ వచ్చింది. దాంతో నాకు
సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది. తను సివిల్ చదువుకున్న తర్వాత నేను ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్లో నా మ్యారేజ్ అయింది. మా ఫాదర్లో కూడా ఆయన ఆర్ఎస్ఎస్ జనసేన తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత 82లో ఫస్ట్ టైం మన హిమాయత్ నగర్ నుంచి కంటెక్ట్ చేశాడు బీజేపీ నుంచి. అప్పుడు ఎన్టీ రామారావు కొత్త పార్టీ పెట్టుకున్నాడు. అయితే ఆ ఎలక్షన్లో ఒక 300 ఓటుతో ఓడిపోతే నారాయణరావు గౌడ్ అని గెలిచాడు. అయితే అతను గెలిస్తే అసలు ఏ విధంగా కూడా గెలిస్తే నమ్మకం లేదు. ఆ పొజిషన్లో ఆయన సడన్గా హార్ట్ అటాక్తో చనిపోయాడు. అయితే బై ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ ఓల్డ్ సిటీకి వెళ్ళి టైగర్ నరేంద్ర గారికి ఆ సిటీ ఇవ్వడం. అట్లా బీజేపీ నుంచి నాకు పాత సంబంధం ఉంది. తర్వాత 94లో ఫస్ట్ టైము ఈ పల్లవి మోడల్ స్కూల్ అని స్కూల్ పెట్టాము 1984లో. 84 అంటే ఆల్మోస్ట్ 40 years బ్యాక్. అంటే 40 ఏళ్ళ నుంచి నాకు ఎడ్యుకేషను, టీచర్సు, ఎడ్యుకేషను అనే సెక్టార్తో నాకు కనెక్షన్ ఉంది. ఎడ్యుకేషన్ సెక్టార్ ఏ విధంగా లాస్ట్ 4 decades నుంచి దాన్ని వీకెండ్ చేస్తూ వచ్చారు. ఒక విధంగా ఒక పాలసీ ప్రకారం కొన్ని కార్పొరేట్స్కు బెనిఫిట్ చేయడానికి చేస్తుంది. తర్వాత టీచర్లు అందరూ మన గ్రాడ్యుయేట్స్ మనందరం ఫైట్ చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పాత గవర్నమెంట్స్ అయితే మన టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కొరకు, ధర్మం కొరకు, దేశం కొరకు భారతీయ జనతా పార్టీ మిగతా రాజకీయ పార్టీల లెక్క కుటుంబ పార్టీలు కాకుండా నమ్మిన సిద్ధాంతం కొరకు పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ఒక సిద్ధాంతం కొరకు పనిచేసే ఉపాధ్యాయుల సంఘం తపస్, బీజేపీ తపస్, ఈ రెండు ఈరోజు మల్క కొమరయ్య గారిని ఉపాధ్యాయుల ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రెండు, ఒకటి ఒక రాజకీయ పార్టీ బీజేపీ పార్టీ, ఒక ఉపాధ్యాయ సంఘము తపస్, ఈ రెండు కూడా ఈరోజు మల్క కొమరయ్య గారి అభ్యర్థిని వాళ్ళందరూ కూడా బలపరుస్తున్నారు. ఈ రెండు సంఘాలు, ఒక రాజకీయ పార్టీ, ఒక సంఘం కూడా. మల్క కొమరయ్య గారు మన ప్రాంతవాసి. మల్క కొమరయ్య గారు ఇదే పార్లమెంటుకి చెందిన వ్యక్తి. మన పక్కకున్న పెద్దపల్లి జిల్లా యొక్క వాస్తవ్యులు. వారు చిన్నగున్నప్పటి నుంచే మంచి విద్యాభ్యాసం చేసి ఆ కాలంలో, అప్పటి కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో చదివి ఒక మంచి విద్యా సంస్థ ఈరోజు హైదరాబాద్లో వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక హైదరాబాదే కాదు, తెలంగాణ అంతటా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సంఘ కుటుంబానికి చెందిన వ్యక్తిగా, సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా, దేశం కొరకు, ధర్మం కొరకు నమ్మిన విలువలు పాటించే వ్యక్తిగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు ఈరోజు బీజేపీ తరఫు నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మల్క కొమరయ్య గారిని ఎందుకు గెలిపారు? ఒకటి, మల్క కొమరయ్య గారు వారి వ్యక్తిత్వం, వారు నమ్మిన సిద్ధాంతం కొరకు పనిచేయడం. మళ్ళీ నేను చెప్పినట్టు మల్క కొమరయ్య గారు మన ప్రాంతానికి చెందినవారు. నేను మంచిర్యాల జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులందరినీ కోరుతున్నాను, రేపటి నాడు మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ ప్రాంతంలో డిఈఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఏ సమస్య ఉన్నా కూడా అందుబాటులో ఉండే వ్యక్తి మల్క కొమరయ్య గారు. రెండవది, భారతీయ జనతా పార్టీ గతంలో 317 జియోకి సంబంధించి 317 జియోని రద్దు చేయాలని కొట్లాడిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండే, కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కొట్లాడలేదు. 317 జియో రద్దు చేయాలని కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు జైలుకు పోయారు 317 జియో విషయంలో. అనేక మంది కార్యకర్తలు మీద కేసులు. ఈ
తెలంగాణ వచ్చినాక ఇప్పటి వరకు రెండో పిఆర్సీ అమలు కాలేదు. ఏవైతే డిఏలకు సంబంధించిన ఏరియర్స్ ఉన్నాయి అవి పెండింగ్ ఉన్నాయి. రిటైర్డ్ అయిన టీచర్లకు కూడా కనీసం బెనిఫిట్స్ వస్తాయి. ఇట్లా ఇవాళ టీచర్ల పక్షాన కొట్లాడే ఏకైక సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్. అందుకనే నేను కోరేది మంచిర్యాల జిల్లాలో ఉన్న టీచర్స్ అందరినీ, మంచిర్యాల జిల్లాలో చైతన్యం ఎక్కువ, మంచిర్యాల జిల్లాలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ, మంచిర్యాల జిల్లాలో దాదాపు 1600 మంది టీచర్స్ ఓటర్స్గా ఉన్నారు. నేను కోరేది అందరినీ ఒకటే, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన తపస్ ఎవరినైతే బలపరుస్తుంది, ఇంకా మిగిలిన సంఘాలు కూడా చాలా మంది ఇప్పటికే మల్క కుమరయ్య గారికి మద్దతు తెలపడం జరిగింది. ప్రచారంలో మల్క కుమరయ్య గారు ముందంజులో ఉన్నారు. కానీ ఈ 4-5 రోజులు కూడా భారతీయ జనతా పార్టీ అటు తపస్ అందరూ కూడా 4-5 రోజులు ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించి. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.